హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా చూద్దాం. దానికోసం క్యారెట్స్ని నీట్గా పీల్ చేసేసి క్లీన్ చేసి గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి వేసాను. కావాలంటే విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని కొద్దిగా మెలన్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి నేను మళ్ళీ సెకండ్ టైం వేసి ఫ్రై చేస్తున్నాను. అవి కూడా తీసి పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని తురిమిన క్యారెట్ అంతా యాడ్ చేసేసుకోవాలి. అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. క్యారెట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1.5 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిపాలనే యాడ్ చేస్తున్నాను. కావాలంటే కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు పోసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ని మంచిగా మగ్గించుకోవాలి. ఇక్కడ మనం మంటని హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. క్యారెట్ మంచిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టి 5 to 8 మినిట్స్ మగ్గించుకోవాలి. క్యారెట్ మంచిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ క్యారెట్ హల్వా రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.